ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంబీఐ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారావు గోపికాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సంస్థ గోదావరితో యాత్రా ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల జూలై మంత్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ రెడ్డి ఎంబీఏ గారు, అదేవిధంగా గోపికాంత్ గుండారావు గారు, మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్ లో అరుణాచలం యాత్రకు గోదావరి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత సిల్కోలు, బాలాజీ, చింతలు, ఇవే కాకుండా రాబో రోజులలో రామేశ్వరకు, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ ని దీనిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇవే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులు ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎంపీ గారి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి 50 గంటలకు బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి 50 గుంటలు కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి మీకు దర్శనం కానీ అవి కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఇంకా నుండి రహమతాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ తర్వాత రమాకాంత్ గారికి, అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.